అందరూ బాగుండాలని కోరుకుందాం. పరిత్యాగం దాని గురించి తెలుసుకుందాం. కృష్ణానది ఒడ్డున ధర్మపురి అనే ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు సుధర్మ. సుధర్మ చాలా పద్ధతి కలిగినటువంటి రాజు. ప్రజలను బాగా చూసుకునేవాడు. ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తాడు. దయాగుణం, చాలా మంచివాడు. యజ్ఞయాగాదులు చేస్తూ, అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ మంచి పేరును సంపాదించుకొని సక్రమంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు విశాలుడు. ఆ విశాలుడు చాలా పేదవాడు. అతనిని కూడా ఇతను ఎప్పుడూ కూడా బాగా చూసుకుంటూ అతని పేదరికాన్ని కనపడకుండా సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు. ఆదుకుంటూ ఉండేవాడు. ఏ చిన్న ఇదొచ్చినా కూడా ఆదుకుంటూ తన స్నేహితుడికి ఎప్పుడూ కూడా న్యాయం చేకూరుస్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరూ మరి గురుకులంలో స్నేహితులు. అప్పటి కాలంలో గురుకులాలు అంటే విద్య నేర్చుకునేటప్పుడు రాజు బిడ్డైనా ఒకటే, పేద బిడ్డైనా ఒకటే. అందరినీ ఆ గురువులు సమానంగానే చూసేవారు. అందుకనే విద్య కూడా అందరికీ సమానంగా బోధించేవారు. అలా పేదరికం ధనికం అనేది భేదం లేకుండా అక్కడ విద్య సాగేది. అలా మనుషుల మీద ఒకరికి ఒకరికి ప్రేమాభిమానాలు ఉంటూ ఉండేవన్నమాట. మరి అలాగే వీళ్ళిద్దరు కూడా అంత స్నేహంగా ఉండేవారు. శ్రీకృష్ణుడు కుచేలుడు ఉన్నంత ఇదిగా ఉండేవారన్నమాట. అందరూ అలానే పిలిచేవారు. అలా జరుగుతున్నటువంటి సమయంలో ఈ యొక్క సుధర్మ ఇంకా రాజ్యంలో ఎలాంటి రాజనీతి ఉంటుందో తెలుసుకోవాలి, ఇతర దేశాలకు కూడా వెళ్ళి నేను అన్నీ తెలుసుకుని రావాలి అనేసి ప్రయాణానికి సిద్ధమవుతాడు. అయితే పరదేశాలు వెళ్ళాలి అంటే నౌకాయానం చెయ్యాలి. అలా వెళ్ళి అన్ని దేశాల యొక్క రాజనీతిని తెలుసుకుని వద్దాం, ఇంకా తెలుసుకోవలసినటువంటిది చాలా ఉంది అనుకుని బయలుదేరాలనుకుంటాడు. అయితే ఒక 6 నెలలు ప్రయాణం పెట్టుకుంటాడు. ఈ 6 నెలలు నేను ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి? రాజ్యం యొక్క బాగోగులు చూసుకుంటానికి ఒకళ్ళు ఉండాలి కదా, అది ఎవరికి అప్పగించాలి అని ఆలోచిస్తాడు. ఆలోచిస్తే తనకి విశాలుడు కనపడతాడు. నా స్నేహితుడు చాలా మంచి వ్యక్తి, అతనికి నేను ఇది వదిలేసి రాజ్యభారాన్ని అతనికి ఇచ్చి ఈ 6 నెలలు నేను సుఖంగా అన్నీ తెలుసుకుని వస్తాను. ఏ భేదం లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా నేను హాయిగా చేసుకుని రావచ్చు. అతడు అంత నమ్మకం, నా ప్రాణంలో ప్రాణం, నా ప్రాణమిత్రుడు అని ఇక వెళ్ళే ముందు అతన్ని పిలుస్తాడు. పిలిచి, నువ్వు ఈ రాజ్యాన్ని నేను వచ్చేదాకా కాపాడుతూ ఉండాలి. నీ మీద నమ్మకంతో నీకు వదిలేసి వెళ్తున్నా, నువ్వు నా ప్రాణమిత్రుడు కదా అని నువ్వే చూసుకోవాలి అని బాధ్యతలన్నీ నీకు అప్పగించి నేను విదేశయానానికి వెళుతున్నా అని చెప్పి నౌకను సిద్ధం చేసుకుంటాడు. అందరూ వెళ్ళి ఆయన్ని మరి సముద్రం తీరం దాకా ఆ నౌక ఎక్కేదాకా అందరూ ఉండి ఆయనకి వీడ్కోలు చెప్పి వస్తారు. సంతోషంతో ఆయన సుధర్మ ఇతర దేశాలకు వెళ్ళిపోతాడు. అలా చెప్తాడు ముందుగానే, మళ్ళా ఇదే రోజు 6 నెలల తర్వాత ఇదే రోజున నేను మళ్ళా ఇక్కడికి వచ్చి చేరతాను అని చెప్పి వెళ్తాడు. అలా వెళ్ళినటువంటి ఆయన అంత రాజనీతిజ్ఞ అంతా కూడా తెలుసుకొని చివరికి ఈ 6 నెలలు అయిపోగానే తిరిగి అదే రోజుకు అక్కడికి చేరుకుంటాడు. అలా వస్తూ వస్తూ ఆయన ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. నా కోసం నా ప్రియమిత్రుడు విశాలుడు చూస్తూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు, నాకు ఎలా రాజ్యాన్ని అప్పగించాలా అని చెప్పని. అతడికి కష్టాన్ని కలిగించాను, భారమంతా అతని మీద మోపి వెళ్ళాను. మరి నా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, నాకు మరి స్వాగతం పలకటానికి అక్కడకు వచ్చి ఉంటారు అని ఊహల్లో తేలిపోతూ అక్కడికి చేరుకుంటాడు. తీరా వచ్చేటప్పటికి అక్కడ ఎవ్వరూ కనపడరు.
ఏమిటబ్బా ఈ వింత, నేను వస్తున్నానని తెలుసు కదా, ఈ రోజుకు వస్తానని చెప్పాను కదా, ఒక్కళ్ళు కూడా రాలేదు, ఏమిటి మాయ అనుకుని గుర్తులేదేమో అని సర్దుకుని రాజభవనం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికే అక్కడ భటులు వేరే వాళ్ళు ఉంటారు, అడ్డగిస్తారు. ఎవరు నువ్వు, లోపలికి వెళ్తున్నావు, వెళ్ళటానికి వీల్లేదు అని. ఇదేంటి ఆశ్చర్యం, నేను ఈ ఇంటి ఓనర్ని, నేను ఈ రాజ్యపు రాజుని, ఇది నా రాజభవనం అని చెప్తాడు. నువ్వు రాజువేంటి, ఇది మీది కాదు, విశాల రాజుగారిది అని చెప్పని అంటాడు. విశాలుడు నా మిత్రుడు, ఆయనకి చెప్పిరండి నేను వచ్చానని, సుధర్మ వచ్చాడని చెప్పిరండి అని అంటాడు. వాళ్ళు చెప్పేటప్పటికి ఇతను లోపలికి వెళ్తాడు. సుధర్మ ఎదురుగుండా వచ్చాడు. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, వీడిని బయటికి నెట్టేయండి, నా ఆజ్ఞ లేకుండా లోపలికి వస్తావా అని ఎదురుకిస్తాడు. అది చూసినటువంటి సుధర్మ మైండ్ పోయినట్టు అయిపోతుంది, షాక్. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను నా ప్రియమిత్రుడేనా, ఎందుకు ఇలా చేస్తున్నాడని ఆశ్చర్యపోతాడు. అనేటప్పటికీ విశాల, నేను సుధర్మని అంటే, ఏ సుధర్మ, నువ్వు నా మిత్రుడు కాదు, ఎక్కడో పిచ్చాళ్ళలాగా ఉన్నాడు వీడు, తీసుకెళ్ళి బంధించండి అని చెప్పని తీసుకెళ్ళి కారాగారంలో వేస్తారు. ఆ రోజంతా కూడా కారాగారంలో అక్కడ ఎలుకలు, దుర్వాసన, నానా చెత్త, అలాంటి గదిలో పడేస్తాడు. ఎందుకు ఇలా చేశాడు, ఇక్కడ ఏదో మోసం జరిగింది నాకు అని బాధపడతాడు. చాలా అంటే చాలా బాధపడతాడు, కోపం వస్తుంది. చాలా ఈ బాధలో నుంచి కోపం వస్తూ ఉంటుంది. అయినా తట్టుకొని అక్కడే ఉంటాడు. మర్నాడు న్యాయస్థానంలో ప్రవేశపెడతారు. అప్పుడు చెప్తాడు, నేను సుధర్మని, ఈ దేశపు రాజుని, ఈ రాజ్యాధికారం నాది అని చెప్తాడు. అప్పుడు ఈ విశాలుడు, నా సుధర్మ ఎప్పుడో చనిపోయాడు, దారిలో వస్తుండగానే పడవ మునిగి ఆయన ఓడ మునిగి చనిపోయాడు, దానికి సాక్షులు ఆయనతో పాటు వెళ్ళినటువంటి వాళ్ళని అబద్ధపు సాక్షులను తీసుకొస్తాడు. వాళ్ళు నిజమే ఆయన పోయాడు అని చెప్తారు. వీడు ఆయన ఆకారంలో ఉండానని దొంగ వెధవ అలా చెప్తూ ఈ రాజ్యాన్ని దోచుకోవటానికి వచ్చిన దొంగ అని తెలియజెప్తాడు. ఆ న్యాయాధికారి కూడా ఇతని డబ్బులకి ఆశపడి, నిజమే నువ్వు దొంగవి అని నేను ఈ దేశాన్ని నుంచి బహిష్కరిస్తున్నావు, ఈ చుట్టుపక్కల ఎక్కడా కనపడొద్దు, మరలా నువ్వు కనిపించావంటే మరణదండనే నీకు అని బాగా కోపడి అతన్ని పంపించేస్తారు. తోలుతారన్నమాట, భటులతోటి ఈడ్చుకెళ్ళి అవతల పడేస్తారు. ఏంటి వింత, ఇలా జరిగిందేంటి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చాలా బాధ అనిపిస్తుంది, ఏం చేయటానికి అవ్వటం లేదు. అదే బాధతోటి అక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ తనకి ఇంకేం తోయటిలా నడుస్తూ కీకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చీకటి పడింది. అది చీకటి పడింది అనేది అర్థం కావట్లా, కడుపులో ఆకలి తెలియట్లా, ఆ క్రోధమే ఒళ్ళంతా నిండిపోయి ఉంది. ఆ బాధే అతనిని దహించి వేస్తాంది. ఏం చెయ్యాలో అర్థం కాల. చూశాడు. ఇక నేను ఈ అవమానాన్ని తట్టుకోలేను, నాకు ఇప్పుడు మరణమే శరణ్యం అనుకుని ఆ కోపంలో, ఆ ఆవేశంలో పక్కన అక్కడ కృష్ణానది ఒక పాయ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కృష్ణానదిలో దిగిపోతాడు. దిగి మెడ లోతు దాకా వచ్చేసిన నీళ్లు ఇంకొక అడిగేస్తే మునిగిపోతాడు. వెంటనే అక్కడ ఆగు సుధర్మ అని పిలుపు వినపడుతుంది. ఈ యొక్క దట్టమైన అడవిలో నా పేరు ఎవరికి తెలుసు అనేసి ఒక్క అడుగు వెనక్కేసి చూస్తాడు. అక్కడ ఒక స్వామీజీ కనపడతాడు. మంచి కళతో, ప్రకాశవంతమైనటువంటి కళతో ఒక స్వామీజీ కనపడతాడు. అతన్ని చూసినటువంటి ఆయనకు ఆశ్చర్యం. సుధర్మ, నీకు జరిగినటువంటి అన్యాయం నాకు తెలుసు. నువ్వు పోగొట్టుకుంది నీ రాజ్యాన్ని,
నీ సంపదను మాత్రమే. అవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. కానీ నీ ఆత్మ, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ నీ దగ్గరే ఉంది కదా, నీవు దాన్ని శుద్ధిపరచుకో. గెలవాలంటే ఆయుధం పట్టక్కర్లేదు, అనేక మార్గాలున్నాయి. నీ కోపాన్ని చంపుకో, వెనుదిరుగు అని చెప్తాడు. ఆలోచనలో పడతాడు. నా పేరు ఎలా తెలుసు, నాకు జరిగిన అన్యాయం ఈయనకి ఎలా తెలుసు అని ఆశ్చర్యంతో ఒడ్డుకొచ్చి, స్వామి, మీరు ఎందుకు నన్ను కాపాడాలని చూస్తున్నారు? నాకు ఇంతటి అన్యాయం జరిగింది, ఆ విషయం మీకెలా తెలుసు అని చెప్పని, సర్వం తెలిసినటువంటి వాడిని గనకనే నిన్ను ఆపాను, నీకు నేను జ్ఞానబోధ చేస్తాను. క్రోధాన్ని మాను, కోపంలో నుంచి ముందు బయటికి రా, ఆవేశాన్ని తగ్గించుకో. మనం జయించాలంటే కత్తే పట్టక్కర్లా, మౌనం కూడా ఒక ఆయుధం. ఆ విద్యను నేను నేర్పుతాను నీకు అని తీసుకెళ్ళి ఆయన ఆశ్రమానికి తీసుకెళ్ళి సంవత్సరం పాటు వైద్య విద్యను నేర్పిస్తాడు. అలాగే మరి ఆయన ధ్యానం, మౌన ధ్యానాన్ని, మౌనంతో ఉండి చేసే ధ్యానాన్ని అతనికి నేర్పిస్తాడు. ఆ ధ్యానంలో సర్వము కూడా మర్చిపోయి, కోపాన్ని త్యజించి, ఆవేశాన్ని అణుచుకుని పరిశుద్ధుడవుతాడు. ఇప్పుడు అతనికి ఏ కోపము లేదు, స్నేహితుడు ఇలా చేశాడనే ఆలోచన కూడా లేదు. మనం మన యొక్క మౌనము, మన ధ్యానంతో మనం ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనలోనే ఉన్నాడు. ఇక అప్పుడు ఆ సంవత్సర కాలంలో ఇతన్ని పరిశుద్ధుడిని చేసి ఆ స్వామీజీ చెప్తాడు, ఇప్పుడు నీవు నీ రాజ్యానికి వెళ్ళి అక్కడ నీ సేవలు కొనసాగించు. నీకింకా ఆయుష్ ఉంది, మంచితనంతో నీకింకా ఎంతో భవిష్యత్తుని నీవు కూడబెట్టుకుంటావు. నీ యొక్క ఈ మంచితనమే ఎదుటి వాళ్ళని నశింపచేస్తుంది. నిన్ను మోసం చేసిన, నిన్ను అన్యాయం చేసిన వాళ్ళని దహించి వేస్తుంది అని నీతులు చెప్పి, ఒక సంచిలో కొన్ని మూలికలు వేసి, అంటే ఆరోగ్యానికి కావలసినటువంటి, వైద్యానికి కావలసినటువంటి కొన్ని మూలికలు వేసి, అడవిలో దొరికేటటువంటివి, అడవిలో దొరికే పండ్లను కాసిని తీసుకుని అలా ఆ రాజ్యానికి వస్తాడు. వచ్చి అక్కడ ఒక రావి చెట్టును చూసుకొని, ఒక పెద్ద రావి చెట్టు కింద అక్కడ చేరతాడు. ఆ రావి చెట్టు కింద కూర్చొని ఇక అక్కడే ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉంటాడు. ఎవరో అక్కడ చూస్తారు, దారిని పోయేవాళ్ళు చూస్తారు, ఇతడెవరో ఒక సన్యాసిలాగా ఉన్నాడే, ఇతడు ఇక్కడ ఎందుకున్నాడబ్బా అనుకుని దగ్గరకు వస్తారు. తను ధ్యానంలో ఉంటాడు. ఇతను ధ్యానంలో ఉన్నాడు, ఇతను ఎవరో గొప్పవాళ్ళలాగా ఉన్నాడే అని అలా చుట్టూ చేరతారు. చేరిన తర్వాత అతన్ని చూస్తారు కానీ ఏమి అనరు. అలా ఎవరో ఒక ఆకలితో ఒక అతను వస్తాడు. ఆ వచ్చిన అతను కొన్ని పండ్లు ఇచ్చి తిన్నాయినా అని ఇస్తాడు. అట్లా ఒక రోజున అలాగే ఉంటూ ఉన్న సమయంలో ఒక పెద్ద స్త్రీ, అంటే ఒక పెద్ద ఆవిడ, ముసలావిడ, తన మనవడికి విషజ్వరం సోకుతుంది. ఏ వైద్యుడు కూడా నయం చేయలా, అతను చనిపోతాడని చెప్పేశారు. ఆవిడ ఈయన గురించి వినుంది, ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు అనేసి. ఏమో చూద్దామనేసి ఆవిడ ఆ బిడ్డను ఎత్తుకుని మనవణ్ణి గబగబా ఆయన దగ్గరకు తీసుకొస్తుంది. స్వామీజీ, ఇలా ఉన్నాడు నా మనవడు, బ్రతికించండి అని. అప్పుడు ఆయన చూసి ఆ బిడ్డను తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆ మూలికని అక్కడ బండ మీద రాసి తనకి ఒళ్ళంతా పట్టించాడు. అప్పుడు ఆ బిడ్డ తేరుకుంటాడు, కోలుకుంటాడు, జ్వరం తగ్గిపోతుంది. ఆ పెద్ద ఆవిడ అందరికీ చెప్పేస్తుంది, ఆ స్వామీజీ చాలా మహిమ కలిగినటువంటి ఆయన, దేవుడు నా బిడ్డను కాపాడాడు, ప్రాణం పోయే స్థితిలో కూడా నా బిడ్డను కాపాడాడు అని అందరికీ చెప్తుంది. అది ఊరంతా ప్రాగుతుంది, రాజ్యమంతా. అందరూ కూడా ఏదైనా జబ్బు చేసినా,
మరి ఏదైనా కావాల్సి వచ్చినా ఈ యొక్క స్వామీజీ దగ్గరికి రావటం మొదలుపెట్టారు, ఈ సుధర్మ దగ్గరికి. ఈ విషయం ఆ నోట మరి విశాల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు విశాల్ ఎవరు ఏంటి అని చెప్పి దీంతో అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తాడు. చూసేటప్పటికి ఈయన ఈ సుధర్మ ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. చూసేటప్పటికి తనకు అర్థమైపోతుంది ఇతను సుధర్మ అని. అయితే ఈ సంవత్సర కాలంలో తనకి గడ్డం విరిగి కాషాయ వస్త్రం ధరించాడు కదా, గుర్తుపట్ల ఎవరూ కూడా. ఇతను గుర్తుపట్టేశాడు, ఆ కళ్ళను చూడగానే గుర్తుపట్టేశాడు. ఆ కళ్ళతో చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆయనకి ఆశ్చర్యం, ఏమిటి నేను ఇంత చేసినా కూడా ఇతను సుధర్మే, ఇంత చేసినా కూడా నవ్వుతూ ఉన్నాడు, నా మీద కోపం లేదా అని ఆశ్చర్యపోతాడు. ఇక అప్పటి నుంచి ఆయనకి ఒక బాణం గుచ్చుకున్నట్లయింది. చూసి ఇంకేం చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, రాజస్థానానికి వెళ్ళిపోతాడు. మనసులో తొలుస్తూ ఉంది, ఇలా వచ్చాడు, ఇలా స్వామీజీలాగా ఉన్నాడు, అన్నీ త్యజించాడు, నవ్వుతున్నాడు, నా మీద కోపాన్ని ప్రదర్శించడం లేదు, ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది అని అనుకుంటూ అసలు ఇంకా పట్టుపరుపుల మీద పడుకున్నా నిద్ర పట్టట్లా, ఆలోచనలో మునిగిపోయాడు. ఇంతలో ఆ కరటకుడు అనే మంత్రి ఉన్నాడు. ఆ మంత్రికి కూడా ఇతను లాంటి బుద్ధి కలిగినటువంటి వాడే. వాడు వచ్చి చెప్తాడు, ఇట్లా ఆ స్వామీజీని అందరూ దేవుడుగా పూజిస్తున్నారు, అందరూ అలాగే ఉంటే కనుక ప్రజలందరూ అతని వైపుకి వెళితే మన రాజ్యం సంగతి ఏమిటి, ముందు అతన్ని అక్కడి నుంచి పంపించి వేయాలి అని దుర్బుద్ధిని ప్రదర్శిస్తాడు. ఇక అప్పుడు ఇతనికి కూడా అప్పటికే మండిపోతున్నాడు కదా, ఇక అతన్ని ఎలాగైనా పంపించేయాలి అనుకుంటాడు. అనుకుని అందరికీ ప్రజల్లో ఏమని చెప్తాడు, అతడు దేవుడు కాదు, దెయ్యం, అడవిల్లోకి వెళ్ళి అక్కడ క్షుద్ర విద్యలు నేర్చుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ మభ్యపెడుతున్నాడు, మీ రోగాలు నయం చేసినట్టు నటిస్తున్నాడు, అతడు ఒక దొంగ అని అందరికీ చెప్తాడు. చెప్పి ఆయన్ని పిలిపిస్తాడు. పిలిపిస్తే అతను వస్తాడు. వచ్చి నువ్వు ఒక దొంగవి, నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావని బాగా ఎదురికిస్తాడు. అనేటప్పటికి ఏమీ మాట్లాడ్డావు, మౌనంగానే చిరునవ్వుతో అలానే చూస్తాడు. తనకి ఇంకా వచ్చేస్తుంది, ఎంత చేసినా కూడా వీడేంటి ఇలానే ఉండాడు, తనకి ఇంకా క్రోధం ఎక్కువైపోతుంది, బాధ కూడా ఎక్కువైపోతుంది. ఇక అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే సుధర్మ తన సంచిలో నుంచి గవ్వల సంచి, ఒక చిన్న గవ్వల సంచి తీస్తాడు. తీసి అతనికి చూపిస్తాడు. అందరూ ఈ గవ్వలతోటే క్షుద్ర విద్యలు చేర్చుకునేది అని ఆ మంత్రి అంటాడు. అప్పుడు సుధర్మ అంటాడు, విశాల, మనిద్దరం అక్కడ గురుకులంలో ఉండగా వీటితోటే ఆడుకునేవాళ్ళం, గుర్తుందా అనేసి అది గుర్తు చేస్తాడు. వెంటనే తనకు గుర్తు వస్తుంది, చిన్నప్పుడు ఆ గవ్వలతో ఆడుకునేవాళ్ళు వీళ్ళిద్దరూ. అలాగే ఒక రోజున గవ్వల ఆటలో గెలిచి ఈ సుధర్మ మరి తన మెడలో ఉన్న గొలుసుని, బంగారపు చైన్ని అమ్మేసి ఆ డబ్బుతోటి ఇతనికి కడుపు నిండా భోజనం పెట్టిస్తాడు. అంతేనా, ఎన్నోసార్లు తన స్నేహితుడికి ఆకలి తీరకపోతే తన భోజనాన్ని కూడా అతనికి పెట్టేవాడు, తనకిచ్చేసేవాడు. అలా ఎన్నోసార్లు ఆ గురుకులంలో ఉండగా అతన్ని ఆదుకునేవాడు. అవన్నీ కూడా ఇద్దరికి జ్ఞాపకాలు వచ్చినాయి ఆ గవ్వలు చూడగానే. అయినా కూడా ఎవరు అతను బయటపడలా. బయటపడితే మళ్ళా ఇదంతా బయటకు వస్తుంది కదా, బయటపడకుండా గమ్మునగా ఆ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ గవ్వలాటతోటే ఇతను మంత్ర విద్యలు నేర్చుకున్నాడని చెప్తున్నాడు కదా, వెంటనే అవును ఇతను మాంత్రికుడు, తరిమేయండి అని చెప్పనని చెప్తాడు. ఒక్క చూపు చూసి ఒక నవ్వు విసిరి అంతే అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆ బిడ్డను రక్షించిన పెద్దావిడ గబగబా వస్తుంది.
ఆయన మాంత్రికుడు కాదు, దేవుడు నా మనవణ్ణి రక్షించాడు, ఆయన మాంత్రికుడు కాదు అని ఆవిడ ముందుకు వస్తుంది. అలా కొంతమంది కాదు దేవుడు దేవుడు అనేసి చాలామంది కొంతమంది ముందుకు వస్తారు. కొంతమంది మాంత్రికుడు అని నమ్ముతారు. ఏమో మంత్రాలతో ఇలా కూడా చేయొచ్చు కదా అని. చివరికి ఎంత చేసినా కూడా ఆయన వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు. అలా మరలా అడవిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా బాణాలు గుచ్చుకుంటున్నాయి ఈయనకి. ఆ చూపు ఒక బాణం, ప్రశాంతమైనటువంటి చూపు, చిరునవ్వు. అది చూసినటువంటి ఈ విషాలుకి 4 బాణాలు ఒక్కసారే గుచ్చుకున్నంత నొప్పి కలిగింది. తనకి అసలు ఏమీ పాలుపోటల్లా మదన పడసాగాడు. అలా బాధపడుతూ తనను మోసం చేసినటువంటి ఈ విషయాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. భార్య కూడా అంటుంది, ఏమండి మీరు మరి సుధర్మ గారిని మోసం చేసి సంపాదించింది ఆయనకి ఇచ్చివేద్దాం అని అంటుంది. ఒప్పుకోలేడు, తప్పు చేసినా కూడా ఒప్పుకోలేడు. కానీ మదన పడుతూ సరిగ్గా కంటి నిండా నిద్ర పట్టట్లా, మరి ఆహారం పోటలా. అతని యొక్క మౌనము, ఆ చిరునవ్వు ఇతన్ని దహించి వేస్తున్నాయి. చూసారా, కత్తెక్కర్లా. ఈ లోపల ఇంకొక విషయం జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే, ఈయన ఇంటికి వచ్చినప్పుడు అతను మరి చూపులు చూసిన తరువాత, ఇంటికి వచ్చిన తరువాత ఆ మదన పడుతూ నిద్ర పట్టని టైంలో ఒక పని చేస్తాడు. అదేంటంటే, ఒక అతన్ని బాగా బలశాలిని పిలిపించి అతనికి ఒక డబ్బులు మూట ఇచ్చి, బంగారపు నాణ్యాల మూట ఇచ్చి, నువ్వు ఈ రాత్రికి, ఇవాళ అమావాస్య, ఈ రాత్రికి నువ్వు నల్ల డ్రెస్ వేసుకుని అక్కడ చెట్టు కింద ఉన్న స్వామీజీని చంపేసేయి. అది కూడా ఏదో ఒక జంతువు తిన్నట్టుగా, కాటుతో చచ్చినట్టుగా చూపించాలి, చంపినట్టుగా కాకుండా అని అతనికి డబ్బిచ్చి పంపిస్తాడు. అతనేం చేస్తాడు, ఆ నల్లని దుస్తులతో ఎవ్వరికీ కనపడకుండా అర్ధరాత్రి ఆ చీకట్లో కలిసిపోయి అతను పడుకున్న ప్రదేశానికి వెళ్ళి అతను హాయిగా నిద్రపోతూ ఉంటాడు. తల దగ్గరికి వెళ్ళి వెంటనే నిశ్శబ్దంగా కత్తి తీసి పైన వేసే టయానికి ఇంకొక 1/2 సెకండ్లో గుచ్చుకుంటుంది అనే సమయానికి చెట్టు మీద నుంచి ఒక నల్ల త్రాచు గబక్కని ఆయన భుజం మీద పడి మెడ మీద కాటేస్తుంది. వెయ్యగానే అతడు ఆ కత్తిని వదిలేసి కెవ్వున కేక పెడతాడు. ఆ కేకకు లేచినటువంటి సుధర్మ పక్కన కత్తిని చూసి అతను చూస్తాడు. అప్పటికే నోట్లో నుంచి నురుగలు వస్తున్నాయి. కొద్దిగా సేపు ఉంటే చచ్చిపోతాడు. వెంటనే గబగబా తన సంచిలోనే ఉన్నటువంటి ఆ పాముకాటు విరుగుడికి ఆ మందును తీసి అది నూరి గబగబా అతను గొంతులో పోసి అలాగే అది ఆ కాటు వేసిన చోట పెడతాడు. అప్పటికే ఆయనగా అది విరుగుడవుతుంది. మర్నాడుకి కోలుకుంటాడు. కోలుకున్న తర్వాత అప్పుడు అతను అడుగుతాడు, స్వామి, నేను మిమ్మల్ని చంపడానికి వచ్చాను, అది మీకు తెలుసు, కత్తిని చూశారు, అయినా కూడా మీరు నన్ను రక్షించారు, ఎందువలన అని అడుగుతాడు. నీ పని చంపే పని, నా పని రక్షించే పని, పాము పని కరిచే పని, ఇందులో ఏముంది, ఎవరి ధర్మాన్ని వాళ్ళం నిర్వర్తించాం, ఇందులో చెప్పటానికి ఏముంది నాయనా అంటాడు. చూసారా ఎంత పరిపూర్ణుడయ్యాడో. అనగానే అప్పటి నుంచి అతను ఇక ఎవరిని నేను చంపను అని కత్తి అవతల పడేసి గబగబా రాజమందిరానికి వెళ్తాడు. అప్పటికి ఆయన చూస్తూ ఉంటాడు. విశాలుడు ఇంకా ఈ యొక్క చావు వార్తను విందామని గబగబా లేచి రాజ్యసభలోకి వస్తాడు. ఇతను గబగబా వచ్చేటప్పటికి ఏమైంది, పూర్తి చేసావా అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నేను ఇంక నుంచి ఎవరి ప్రాణము తీయను, నేను ఇలాంటి పనులు చెయ్యను
అనేసి అతనిచ్చిన ఆ డబ్బుల మూటను ఆయనకి అక్కడ కింద విసిరేసి వెళ్ళిపోతాడు. ఇతనికి ఇంకా బాధ, ఇతను కూడా మాయబరుచుకున్నాడే అనుకుంటాడు. ఆయన ఒక దేవుడు, నన్ను నా ప్రాణాలను రక్షించిన దేవుడు అని చెప్తాడు. ఓహో, ఇతన్ని కూడా వశపరుచుకున్నాడు, ఎలాగైనా బయటికి పంపించేయాలని అప్పుడు ఆ దుర్బుద్ధితోటి అతను మాంత్రికుడు అని ముద్ర వేస్తాడు. సరే, అలా వెళ్ళిపోయినటువంటి ఈ సుధర్మ అడవిలోకి వెళ్ళిపోతాడు. అలా పోయిన ఒక 6 నెలలకి ఇతను క్షీణించిపోతున్నాడు. ఎందుకంటే ఆ భయం అనేది ఇతన్ని పీడిస్తుంది. చేసిన తప్పు కదా, తప్పు ఇతన్ని పీడిస్తూ ఉంది. నిద్ర పట్టట్లా, భోజనం పోటల్లా, భార్య చెప్పిన మాట వినలా, చాలా క్షీణిస్తూ ఉండి ఏదో తెలియని రోగం ఆవహించినట్టు అయిపోయాడు. ఇంతలో ఇదంతా తెలిసిన పొరుగు రాజ్యంలో ఉండేటటువంటి రాజు ఈ రాజ్యం మీదకి యుద్ధం ప్రకటిస్తాడు. అలా యుద్ధానికి సన్నిద్ధమవుతారు. భటులందరూ కూడా ఇతడు పరిపాలన సరిలేదు కదా తిట్టుకుంటూ ఉంటారు. అప్పటికే ఇలాంటి రాజు కోసం మన ప్రాణాలు మనం ఎందుకు పోగొట్టుకోవాలి, మనం ఎందుకు యుద్ధం చేయాలని అందరూ తప్పుకుంటారు. భటులందరూ ఎవ్వరూ సరిగా యుద్ధం చెయ్యరు. ఇక తనకి తప్పలా, అలా ఉండా కూడా యుద్ధభూమికి రాక తప్పలేదు. అలాంటి టైములో అతనిని అవతల రాజు చంపే టైములో మళ్ళా సుధర్మ ఆదివాసులను కొందరిని తీసుకుని కొంతమంది కుర్రవాళ్ళని వెంటబెట్టుకుని వచ్చి అతనిని ఎదిరికిస్తాడు. అప్పుడు అంటాడు, శక్తి లేనటువంటి ఒక రోగంతో బాధపడుతున్నటువంటి రాజు మీదకి దండయాత్ర చేయటం ఇది రాజనీతి కాదు, ఇది సరైనటువంటి ధర్మం కాదు అని అతన్ని పంపించి వేసి ఇతనిని ప్రాణాలతోటి కాపాడి ఇతను నీ రాజ్యానికి నువ్వు పరిపాలించుకో అని చెప్తాడు. అప్పటికే క్షీణించిపోయాడు మనిషి, చాలా బాధతోటి ఉన్నాడు. అప్పుడిక కాళ్ళ మీద పడి, సుధర్మ, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు, నీ రాజ్యం నువ్వు తీసుకో అంటాడు. నేనెప్పుడో త్యజించేశాను, నాకు ఈ రాజ్యాధికారం మీద ఎప్పుడూ మోజు లేదు, ఈ రాజ్యాన్ని నీవే పరిపాలించుకో అని చెప్పని అనేసి వెళ్ళబోతుంటే, లేదు, నువ్వు మా రాజ్యంలోనే ఉండాలి అని అంటాడు. అప్పుడు మళ్ళా ఆ యొక్క చెట్టు కిందే, రావి చెట్టు కిందే మళ్ళా నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే ఉంటూ ప్రజలందరికీ కూడా ఆ మూలికలతో వైద్యం చేస్తూ, మరి అడవిలో నుంచి పండ్లు తెచ్చి ఎవరికన్నా కావలసిన వాళ్ళకి అందిస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటాడు. విశాలుడు రాజ్యంలోకి వెళ్ళినా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నా కూడా తనకి ఆసక్తి లేదు. ఇంకా బాధ అయిపోతుంది, నేను ఇంత చేసినా కూడా నన్ను క్షమించేస్తున్నాడు, ఈ క్షమాగుణం కూడా నన్ను దహించి వేస్తుందే అనే బాధలోనే ఉంటాడు. సింహాసనం మీద కూర్చోలేకపోతుంటాడు. ఇంతలో తన కుమారుడికి విషజ్వరం సోకుతుంది. ఆ జ్వరానికి వైద్యులు ఎవరూ కూడా నయం చేయలేకపోతారు. మరి ఇక అప్పుడు గబగబా మళ్ళా ఇతని దగ్గరకే తీసుకొస్తాడు. అప్పుడు సుధర్మ ఆ బాబుని తన ఒళ్ళో పెట్టుకుని వైద్యం చేసి ఆ మూలికలతో ఆ బిడ్డను కాపాడుతాడు. ఇక అప్పుడు ఇంకా ఇతను ఇక చచ్చిన పాములాగా అయిపోయాడు విశాలుడు. ఇక కాళ్ళ మీద పడి, నీ రాజ్యాన్ని నాకొద్దు, నేను కూడా త్యజించేస్తాను, నాకు ఈ రాజ్యం వద్దు, నీ రాజ్యాన్ని నువ్వు తీసుకో, నాకు అక్కర్లేదు, నాకు జ్ఞానోదయం అయింది అని చెప్పంటాడు. నీకు ఇంకా జ్ఞానోదయం కాలా, నీకు ఇంకా పని ఉంది, నువ్వు నా దగ్గర ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది, ముందు నువ్వు ధ్యానం చెయ్యి, మౌనాన్ని పాటించు, ధ్యానం చెయ్యి, నీలో ఉన్నటువంటి అహంకారాన్నంతా వదిలివేసేయి అని అతనికి కొంత నేర్పుతాడు. అదంతా అయిన తరువాత ఇక అతనికి ఇంకా అసలు కాంక్ష అనేది లేకుండా పోతుంది.
నేను కూడా అడవికి వచ్చేసి నేను కూడా అడవిలో నేను అక్కడే తపస్సు చేసుకుంటాను అని అంటాడు. ఇంకా నీకు బాధ్యత ఉంది అని అంటే, ఈ బాధ్యతలు నేను మొయ్యలేను, ఈ తప్పులతో ఈ బాధ్యత రేపు నా కుమారుడు పెరిగి రాజ్యాధికారాన్ని తీసుకున్నా అందరూ అంటారు, మీ నాన్న అలాంటివాడు, మోసం చేసి సంపాదించుకున్నాడు, అలాంటివాడు ఇలాంటివాడు అని చెప్పిన రేపొద్దున అతనికి నిందలు వస్తాయి, ఈ బాధను నేను మొయ్యలేకపోతున్నాను అంటాడు. అయితే ఇదంతా పరిశుద్ధం కావాలంటే నీకు ఒక మాట చెప్తాను, రేపు నువ్వు రా, అందరినీ కృష్ణానది దగ్గరికి రమ్మను అని చెప్పని నది దగ్గరకు తీసుకొని వెళ్ళి అందరూ వస్తారు అక్కడికి. అప్పుడు అతన్ని నువ్వు అక్కడ మునుగు, కృష్ణానదిలో గొంతు దాకా నీళ్లల్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన పాపాలన్నీ చెప్పేశాయి అంటాడు. అప్పుడు అతను నదిలోకి దిగి చెప్తాడు, నేను చేసింది ఇది సుధర్మ రాజ్యం, నేను అతనిని మోసం చేసి నేను లాక్కున్నాను, తను బ్రతికే ఉన్నాడు, ఈయనే ఆయన, ఇవన్నీ కూడా చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మునుగు, ఒక మునకలేసి తేలిన తర్వాత మళ్ళా ఇక రాజముద్రికను తీసుకొచ్చి అతని చేతిలో పెడతాడు. ఇది నువ్వు నీళ్ళల్లోకి విసిరాయి అని అంటాడు. ఆశ్చర్యం, ఎందుకు ఇది విసిరేయాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పిన రాజముద్రికనిస్తే ఆ ముద్రికని అటు విసిరేస్తాడు, సుడిగుండాల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు బయటికి రా అని ఒక ధవళ వస్త్రాన్ని ఇస్తాడు. ఇవ్వగానే అది చుట్టుకుని ఒక కాంతి ఆయనకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నీలో కోరికలన్నీ తీరిపోయినాయి, ఆ యొక్క రాజముద్రిక ఉన్నంతసేపు నీకు కోరికలు పోలా, ఇప్పుడు దాన్ని వదిలేసావు కాబట్టి నీలో ఉన్న సమస్త కోరికలు పోయినాయి, ఇప్పుడు నీవు పునీతుడు అయ్యావు, ఇక వెళ్ళి నీవు రాజ్యాన్ని తిరిగి నీవు నీ యొక్క నచ్చిన విధానంలో ప్రజలను కష్టపెట్టకుండా నీతిగా పరిపాలించు అని చెప్తాడు. లేదు, నేను అలా చెయ్యలేను అని చెప్పి ఈ యొక్క ఆయన పాదుకలను తీసుకుంటాడు. నీ పాదుకలను నేను సింహాసనం మీద పెట్టి కావిలిగా మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను, నీవు కూడా ఇక్కడే ఉండాలి అంటాడు. నేను వచ్చిన పని అయిపోయింది, నేను సాధించాలనుకున్నది సాధించేశాను, ఇక నాకు ఎలాంటి చింత లేదు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. ప్రజలందరూ కూడి అడుగుతారు, స్వామి మీరెక్కడికి వెళ్ళొద్దు, మీరిక్కడే ఉండాలి అని అందరూ కూడా గగ్గోలు పెడతారు. లేదు, నాకు సమయం ఆసన్నమైంది, నేను వెళ్ళిపోవాలి, నేను వచ్చిన కార్యం పూర్తయిపోయింది, నా స్నేహితుడు పరిశుద్ధుడయ్యాడు, అదే నాకు కావలసింది. అలాగే అందరూ తెలుసుకోవలసినటువంటి నీతి, కోపాన్ని త్యజించండి, పగలు ప్రతీకారాలు వద్దు, వాటితోటి మన మనస్సు సక్రమంగా పనిచేయదు, వాటిని వదిలేస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే నా స్నేహితుడు కూడా అలా పునీతుడయ్యాడు, ఏటి మీద కోరిక లేదు, కోరికలే మన నాశనానికి కారణాలు, మన దుఃఖానికి కారణాలు అని అందరికీ బోధించి ఇక అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. ఆయన పాదుకులను తీసుకుని అతని సింహాసనం మీద పెట్టుకొని కావిలిగా ఇతను అక్కడ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఎన్నో నీతులు ఉన్నాయి, కోపాన్ని త్యజించాలి, పగను వదిలేసేయాలి, ఎన్నో నీతి వాక్యాలు ఇందులో మనకు వచ్చినాయి. పరిశుద్ధంగా అతనిని మార్చాడు, కత్తి పట్టలేదు, మరి చిరునవ్వును వదలలేదు, వాటితోటే ఎదటి శత్రువు యొక్క గుణాన్ని మార్చాడు. ఇందులో నీతి ఎంతుందో చూశారు కదా. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే షేర్ చేయండి.